అనంతపురం జిల్లాకు ఘనమైన చరిత్ర ఉంది. ఆ చరిత్ర తెలుసుకోవడం ప్రతి ఒక్క తెలుగువారికి అవసరం. అందుకు ప్రతి ఒక్కరూ ఈ వీడియోను పూర్తిగా చూడాలనుకుంటున్నాను. ఉమ్మడి అనంతపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జిల్లాల్లో అతిపెద్ద జిల్లా అనంతపురం జిల్లా. రాయలసీమ ప్రాంతంలో ఒక కుగ్రామంగా పురుడు పోసుకున్న అనంతపురం అంచెలంచెలుగా ఎదుగుతూ నగరపాలక సంస్థగా అతిపెద్ద జిల్లాగా రూపాంతరం చెందింది. 1882లో బళ్ళారి జిల్లా నుంచి విడదీసి అనంతపురం జిల్లాగా ఏర్పాటు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో స్థానిక పాలన హోదా దక్కించుకొని అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. 1869లో బ్రిటిష్ ప్రభుత్వం అనంతపురంకు మున్సిపాలిటీ హోదా కల్పించింది. అనంతపురం జిల్లాకు సర్ థామస్ మన్రో మొదటి కలెక్టర్గా పనిచేశారు. అనంతపురం చరిత్ర విజయనగర పాలన ఆరంభంలోనే మొదలైంది. ఈ నగరానికి కర్ణాటక రాజు వడియార్ వంశంకు చెందిన అనంతరసు అనే రాజు పేరు మీద అనంతపురం అనే పేరు వచ్చింది. మొట్టమొదటిగా ఈ ప్రాంతాన్ని క్రీస్తు పూర్వం 258వ సంవత్సర ప్రాంతంలో అశోకుడు పరిపాలించాడు. ఆ తరువాత నలలు 7వ శతాబ్ద ప్రాంతంలో మడకశిర ప్రాంతంలోని రత్నగిరి కోట నుంచి పరిపాలించారు. ఆ తరువాత నలంబులు, గంగరాజులు వంటి రాజులు పరిపాలించారు. ఆ తరువాత తంజావూరు నుంచి చోళులు, 10 నుంచి 11వ శతాబ్దం వరకు పశ్చిమ చాళుక్యులు, ఇలా చాలా మంది పరిపాలించారు. 1258 నుంచి 16వ శతాబ్దం వరకు విజయనగర ఆధీన పాలనలో అనంతపురం జిల్లా ఉంది. 1677లో అనంతపురం మొఘలుల పాలనలోకి వెళ్ళింది. 1723లో అసఫ్ జాహీ వంశం పాలనలో ఉంది. 1799లో జరిగిన మైసూరు యుద్ధంలో నిజాం నవాబు అనంతపురం జిల్లాను స్వాధీనం చేసుకున్నారు. 1882వ సంవత్సరం తర్వాత నుంచి బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. అప్పటిదాకా మన అనంతపురం జిల్లా కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలోనే ఉండేది. అనంతపురం జిల్లాకు టవర్ క్లాక్ అనేది ఐకానిక్ స్ట్రక్చర్. ఇది అనంతపురం నడిబొడ్డులో ఉంటుంది. మన దేశానికి స్వాతంత్రం సిద్ధించిన సంవత్సరం 1947 గుర్తుగా 47 అడుగుల ఎత్తుతో క్లాక్ టవర్ ని నిర్మించారు. అలాగే 15వ తేదీ స్ఫూర్తిగా 15 అడుగుల వెడల్పు, ఆగస్టు నెల గుర్తు వచ్చేలా 8 భుజాలతో సుందరంగా నిర్మించారు. 1952లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ క్లాక్ టవర్ ని ప్రారంభించారు. ఇది అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాకు కర్నూలు, కడప, చిత్తూరు మరియు కర్ణాటక రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. మన అనంతపురం జిల్లాలో పెన్నా, చిత్రావతి, వేదవతి, పాపాగ్ని, స్వర్ణముఖి, తడకలేరు వంటి చాలా నదులు ప్రవహిస్తాయి. అయినప్పటికీ అనంతపురం జిల్లాకు కరువు జిల్లా అని ముద్ర ఉంది. ఎందుకంటే జిల్లాలో సంవత్సరానికి 255 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం కురుస్తుంది. అంటే ఇది చాలా తక్కువ. రాజస్థాన్లోని జైసల్మీర్ తర్వాత దేశంలో అత్యల్ప వర్షపాతం కలిగిన జిల్లా మన అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లాలో తెలుగు తర్వాత ఉర్దూ ఎక్కువగా మాట్లాడతారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం కరువు జిల్లాగా ప్రసిద్ధి చెందినప్పటికీ రాయలవారి కాలంలో సకల సంపదలతో విరాజిల్లింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 58,05,315 మంది జనాభా నివసిస్తున్నారు. అనంతపురం జిల్లాలో వేడిగాలులు ఎక్కువగా వీస్తుంటాయి. ముఖ్యంగా మే నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు గాలి తీవ్రతలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఇక్కడ పవన విద్యుత్ కేంద్రాలు విస్తృతంగా ఏర్పాటు చేశారు. రాష్ట్రం మొత్తం విండ్ ఎనర్జీలో 70% ఒక్క మన అనంతపురం జిల్లాలోనే ఉత్పత్తి అవుతుంది. రామగిరి, సింగనమల, పెనుగొండ, వజ్రకరూరు, కళ్యాణదుర్గం, రాయదుర్గం మన అనంతపురం జిల్లాలో ప్రముఖ పవన విద్యుత్ కేంద్రాలు. మన ఉమ్మడి అనంతపురం జిల్లా పారిశ్రామికంగా కూడా చాలా అభివృద్ధి చెందింది. ఇక్కడ పెనుగొండ దగ్గరలో నిర్మించిన కియా కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, కియా మోటార్స్, వాటి అనుబంధ సంస్థలు, తాడిపత్రిలోని గ్రానైట్, సిమెంట్, ఉక్కు పరిశ్రమలు, బీడీ పరిశ్రమలు, ధర్మవరం పట్టు, జాలి పరిశ్రమలు చాలా ప్రసిద్ధి చెందాయి. అలాగే
దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కర్పూర ఫ్యాక్టరీ సప్తగిరి క్యాంపర్, అలాగే యాడికిలో పెన్నా సిమెంట్, సాగర్ సిమెంట్, అలాగే సిప్లాన్ డ్రగ్స్, ఎంజీ మోటార్స్ అండ్ స్ప్రింగ్స్, తాహా ఆయుర్వేద్, ఇలా ఎన్నో ఉన్నాయి. అలాగే భారతదేశంలోనే అతిపెద్ద మరియు పొడవైన జాతీయ రహదారి నేషనల్ హైవే 44 మరియు 544D అనంతపురం గుండా వెళ్తాయి. బెంగళూరు మరియు హైదరాబాద్ మహానగరాలకు వెళ్లే మార్గంలో అనంతపురం జిల్లా మధ్యలో వస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు మరియు ప్రాంతాల నుంచి నేరుగా రైలు సౌకర్యం ఉంది. ఈ మధ్యనే అనంతపురం రైల్వే స్టేషన్ను విస్తరించి 2 ప్లాట్ఫామ్స్ నుంచి 4 ప్లాట్ఫామ్స్ గా తీర్చిదిద్దారు. అనంతపురం నుంచి హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, గుంటూరు, చెన్నై, తిరుపతి, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, జైపూర్, భువనేశ్వర్, పూనా వంటి పట్టణాలకు నేరుగా రైలు సౌకర్యం ఉంది. దక్షిణ మధ్య రైల్వేలోనే 3వ అతిపెద్ద డివిజన్ అయిన గుంతకల్ జంక్షన్ మన అనంతపురం జిల్లాలోనే ఉంది. అనంతపురం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో గుంతకల్లు ఉంటుంది. ఇక్కడి నుంచి రోజు వేల సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. అందుకే దక్షిణ మధ్య రైల్వేలో ఎక్కువ ఆదాయం వచ్చే డివిజన్ గా గుంతకల్లుకు మంచి పేరుంది. అనంతపురం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో పుట్టపర్తి విమానాశ్రయం, అలాగే 190 కిలోమీటర్ల దూరంలో బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. అనంతపురంలోని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ కు ఎంతో చరిత్ర ఉంది. ఈ కళాశాలను 1916లో స్థాపించారు. ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ గారు, అలాగే ఉమ్మడి అఖండ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రులుగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంటి వ్యక్తులు ఈ కాలేజీలోనే చదివారు. అనంతపురం అనేది ఒక ఎడ్యుకేషనల్ హబ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మంచి మంచి స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, అఫిలియేటెడ్ యూనివర్సిటీలు చాలా ఉన్నాయి. ఎస్ఆర్ఐటి, పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్విఐటి, సిఆర్ఐటి, అనంతలక్ష్మి, జేఎన్టీయు అనంతపురం వంటి అనేక ఇంజనీరింగ్ కాలేజీలు ఇక్కడ ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ వంటి అనేక కాలేజీలు మరియు స్కూళ్లు మన అనంతపురం పట్టణంలో ఉన్నాయి. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ భారత సైన్యానికి అనంతపురం వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇప్పుడు ఉన్న జేఎన్టీయుఏ ప్రాంతాన్ని అప్పట్లో ఆయుధ బంకర్లుగా వాడేవారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యాటకంగా కూడా చాలా అభివృద్ధి చెందింది. అందులో గుత్తి కోట, ఉరవకొండలోని పెన్నా అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, పెద్దవడుగూరు మండలంలోని కోటకొండ, లేపాక్షి, పుట్టపర్తి ప్రశాంతి నిలయం, గిన్నీస్ రికార్డుకెక్కిన తిమ్మమ్మ మర్రిమాను, తాడిపత్రిలోని వెంకటేశ్వర స్వామి ఆలయం, గుంతకల్లులోని హనుమాన్ ఆలయం, కదిరి సమీపంలోని బట్రేపల్లి వాటర్ ఫాల్స్, ఆలూరు కోన, కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, అనంతపురంలోని ఇస్కాన్ టెంపుల్, పంపనూరులో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, పెనుగొండ హజరత్ బాబా మసీదు, హనుమాన్ విగ్రహం, కోటగోడ, తిమ్మరసు సమాధి మరియు కొండమీదున్న కోనేరు, గగన్ మహల్, నసనకోట ముత్యాలమ్మ, దుర్గమ్మ, వెంకటేశ్వర స్వామి ఆలయాలు, గూగూడు కుల్లాయ స్వామి, మడకశిర కోట, దీన్ని సింహగిరి కోట అని కూడా అంటారు, అనంతపురంలోని నేషనల్ పార్క్, చెరువు కట్ట మీదున్న అనేక దేవాలయాలతో అనంతపురం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందింది. అనంతపురం జిల్లాలో ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులు, స్వాతంత్ర సమరయోధులు, గొప్ప వ్యక్తులు ఇక్కడి నుంచే వచ్చారు. అందులో భారత రాష్ట్రపతిగా ఒకసారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా 2 సార్లు, ఉప ముఖ్యమంత్రిగా ఒకసారి, కేంద్ర మంత్రిగా ఒకసారి పనిచేసిన నీలం సంజీవరెడ్డి గారు మన అనంతపురం జిల్లాలోని ఇల్లూరు గ్రామంలోనే జన్మించారు. అలాగే కమ్యూనిస్టు నాయకులు, రచయిత, మాజీ లోక్సభ సభ్యులు తరిమెల నాగిరెడ్డి గారు కూడా మన అనంతపురం జిల్లాలోనే జన్మించారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనారాయణ గారు కూడా మన జిల్లా వాసే. పుట్టపర్తి సత్యసాయిబాబా గారు కూడా మన జిల్లాలోనే జన్మించారు. అలాగే
నందమూరి తారక రామారావు గారు మన ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. తెలుగు సినీ దర్శకులు కేవీ రెడ్డి గారు, ఫిలిం డైరెక్టర్ సుజీత్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మందిని దేశానికి అందించింది మన అనంతపురం జిల్లా. ఫుడ్ విషయంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో ఫుడ్ స్పెషల్ గా ఉంటుంది. అందులో భాగంగా అనంతపురం జిల్లాలో రాగి సంగటి, నాటికోడి పులుసు ఫేమస్. అలాగే ఓలిగలు కూడా ఇక్కడ చాలా ఫేమస్. ఓలిగలైతే అనంతపురం ఓల్డ్ టౌన్ లో ఎక్కడ చూసినా చేస్తూ ఉంటారు. అలాగే అనంతపురం బంగారు షాపులకు కూడా ఫేమస్. ఇప్పుడు ఇంకా ఎక్కువ అయ్యాయి. ఓల్డ్ టౌన్ లో బంగారు గేరి, టౌన్ లో వెలిసిన అనేక జ్యువెలరీ, గోల్డ్ అండ్ డైమండ్ షాపులు ఇందుకు అద్దం పడతాయి. అనంతపురం జిల్లా ఎక్కువగా వేడి మరియు పొడి వాతావరణం కలిగి ఉంటుంది. ఫిబ్రవరి చివరిలో మొదలయ్యే వేసవి మే నెలకి తీవ్ర స్థాయికి చేరి సరాసరి ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుతుంది. అనంతపురం జిల్లాలో వర్షాలు తక్కువ. ఇక్కడ సంవత్సరానికి సగటున 255 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే కురుస్తుంది. ఒకప్పుడు పాడి పంటలతో కలకల్లాడిన అనంతపురం ఇప్పుడు కరువు కాటకాలతో సతమతం అవుతుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రధానంగా వేరుశెనగ, మొక్కజొన్న, పత్తి, వరి, కందులు, అరటి, చీని, టమోటా, మిర్చి, పట్టు పంటలు ఎక్కువగా పండిస్తారు. ఏళ్లు గడిచినా ఇక్కడ ప్రజల జీవన విధానంలో పెద్దగా మార్పు లేదు. ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి గ్రామీణ అభివృద్ధి సేవా సంస్థ RDT, టింబక్టు కలెక్టివ్ సంస్థ, శ్రీ సత్యసాయి బాబా ట్రస్టులు చాలా ఏళ్లుగా కృషి చేస్తున్నాయి. వీటి గురించి ఈ ఒక్క వీడియోలో చెప్పడానికి కాదు, ఎందుకంటే అనంత జిల్లా అభివృద్ధిలో ఈ సంస్థలు ఎంతగానో కృషి చేశాయి, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాయి. అందుకే వీటి గురించి, వీరు చేసిన అసాధారణ మంచి పనుల గురించి క్లుప్తంగా విడివిడి వీడియోలతో వస్తాను ఫ్రెండ్స్. ఇది మన ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్ర ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ కొట్టి మరికొందరికి ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.